హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఎగ్ మసాలా రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని మనం ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఎగ్స్తో మనము ఈ రైస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టి 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనము కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. అందులో ఫస్ట్ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని, లేదా ఇంకేదైనా అదర్ వెజిటేబుల్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. లేకున్నా వెజిటేబుల్స్ ఏం లేకున్నా కూడా ఓన్లీ క్యాప్సికమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఈ టమాటా వేసుకొని బాగా కలుపుకొని బాగా మనము టమాటా అంతా బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము వెజిటేబుల్స్, టమాటా అంతా ఉడికించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం మధ్యలో ఇలా కొద్దిగా స్పేస్ తీసుకొని అందులో ఒక 3 ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ వాడాను. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిరియాల పొడి ఈ ఎగ్లో బాగా కలిసే విధంగా కలుపుకొని ఏమీ కదపకుండా ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేయాలి. తర్వాత ఎగ్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా వెజిటేబుల్స్తో ఈ ఎగ్ అంతా బాగా కలిసే విధంగా మనము కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము ఈ ఎగ్ కుక్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారుగా ఎగ్ మొత్తం ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో ఈ రైస్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఎంత సింపుల్గా మనము ఈ ఎగ్ రైస్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీ, లేదా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది వీడియో ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.